దీని మీద పెట్టు. ప్రార్థన స్టార్ట్ చేస్తున్నాము. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యములను గురించి సంభాషణ చేయండి, ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారి హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెతకుడి, ఆయన బలమును వెతకుడి, ఆయన సన్నిధిని నిత్యం వెతకుడి, ఆయన దాసులైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వల్లారా, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకము చేసుకుంది. దేవానికి ఉన్నానైనా ఇగో తండ్రి, మా నోట పాటల నుంచో నైనా, మరి తండ్రి నాట్యాల నుంచో, ఎందుకంటే ప్రతి పాట, ప్రతి మాట, ప్రతి నాట్యం నేను శుద్ధించాలి కనపరచాలి. 2000 సంవత్సరాల క్రితంలోనే ఈ లోకంలోకి వచ్చి తండ్రి, మరి మా కొరకు నీ రక్తాన్ని ధారపోయడానికి కన్యైన మెరగారు ముందు అవతరించినాం. ఆ సంతోషాన్ని ప్రభా ప్రతి కుటుంబంలోనా మరి ప్రభా అనుభవించడానికి నీ మందిరానికి వచ్చి ఇక్కడ గృహంలో ఆరాధన చేస్తుండగా మహిమగనంత ప్రభావం మీరు పాడుతుండగా నీ దీవుని మాకు విస్తారించి సంఘాన్ని వచ్చిన బిడ్డలు, నన్ను నా కుటుంబాన్ని, ఫైర్ మెంబర్స్ని, చిన్నవారు మొదలు పెద్దవారు అందరూ దీవించమని, అలాగే అపార్ట్మెంట్స్ వాడకుండా ప్రభావ చక్కగా వాళ్ళు పాటలు విని వాళ్ళు కూడా దేవుడు ఎంత గొప్ప కూడా తెలుసుకోవడానికి కృపను వేస్తున్నాంలో ప్రాణం చేసినాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనందరూ కూడా క్రిస్మస్ పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని కనపరుచుకుందాం. మన దగ్గర ఉన్న ఆంధ్రక్రైస్తవ కీర్తన నుంచి సాంగ్ నెంబర్ 116. మన దగ్గర ఉన్న ఆంధ్రక్రైస్తవ కీర్తన నుంచి సాంగ్ నెంబర్ 116. రారే చూతవు రాజసుతుడి రేయి జననాయను, రారే చూతవు రాజసుతుడి రేయి జననాయను, రాజులకు రాజు మెస్సయ్యా, రాజులకు రాజు మెస్సయ్యా, రాజసంబగు దేశమదిగో, రాజసంబగు దేశమదిగో, రారే చూతము రాజసుతుని రేయి జననాయను, దూతగణములందరి చూడరే దైవవాక్కులందరి సదా, దూతగణములందరి చూడరే దైవవాక్కులందరి సదా, దేవుడే మన దీనరూపున, దేవుడే మన దీనరూపున, ధరణి కలిగే నీదిరమున, ధరణి కలిగే నీదిరమున, రారే చూతము రాజసుతుని రేయి జననాయను, కల్లగాది కలయుగాది గొల్లబోయన దర్శనం, కల్లగాది కలయుగాది గొల్లబోయన దర్శనం, తెల్లగాది తేజరిల్లెడి, తెల్లగాది తేజరిల్లెడి, తారకాంతరే త్వరగరారే, తారకాంతరే త్వరగరారే, రారే చూతము రాజసుతుని రేయి జననాయను, బాలుడడుగో వేదసూరుల బోధగద్గుణశీలుడు, బాలుడడుగో వేదసూరుల బోధగద్గుణశీలుడు, బాలబాలిక బాలవృద్ధుల
మన దగ్గర ఉన్న ఆంధ్రక్రైస్తవ కీర్తన నుంచి సాంగ్ నెంబర్ 121. మన దగ్గర ఉన్న ఆంధ్రక్రైస్తవ కీర్తన నుంచి సాంగ్ నెంబర్ 121. శ్రీయేసుండు జన్మించెరేయిలో, శ్రీయేసుండు జన్మించెరేయిలో, నేడు పాయాస బెత్లెహేమయూరిలో, నేడు పాయాస బెత్లెహేమయూరిలో, శ్రీయేసుండు జన్మించెరేయిలో, శ్రీయేసుండు జన్మించెరేయిలో, నేడు పాయాస బెత్లెహేమయూరిలో, నేడు పాయాస బెత్లెహేమయూరిలో, కన్నీర మరియమ్మ గర్భమందున, కన్నీర మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేలనేటి నామమందున, ఇమ్మానుయేలనేటి నామమందున, శ్రీయేసుండు జన్మించెరేయిలో, శ్రీయేసుండు జన్మించెరేయిలో, నేడు పాయాస బెత్లెహేమయూరిలో, నేడు పాయాస బెత్లెహేమయూరిలో, సత్యమందున్న పశువుల శాలయందున, సత్యమందున్న పశువుల శాలయందున, దేవపుత్రుండు మరుదురాయనందున, దేవపుత్రుండు మరుదురాయనందున, శ్రీయేసుండు జన్మించెరేయిలో, శ్రీయేసుండు జన్మించెరేయిలో, నేడు పాయాస బెత్లెహేమయూరిలో, నేడు పాయాస బెత్లెహేమయూరిలో, పుట్టి గుడ్డ
గుడ్డలలో చుట్టబాడి పత్తి పుట్టి గుడ్డలలో చుట్టబాడి పసుల తొట్టెలో పారున్న పెట్టబాడి పసుల తొట్టెలో పారున్న పెట్టబాడి శ్రీయసుండు జన్మించెను శ్రీయసుండు జన్మించెను నేడు పాయాస మయూరిలో నేడు పాయాస మయూరిలో కొల్లలాలు మిగుల బీదెల్లగా కొల్లలాలు మిగుల బీదెల్లగా చెల్పే గొప్ప వాస దూత చల్లగా చెల్పే గొప్ప వాస దూత చల్లగా శ్రీయసుండు జన్మించెను శ్రీయసుండు జన్మించెను నేడు పాయాస మయూరిలో నేడు పాయాస మయూరిలో మన కొరకు శిశువు పుట్టెను మన కొరకు శిశువు పుట్టెను నరకు మన దోషములకు గొట్టెను నరకు మన దోషములకు గొట్టెను శ్రీయసుండు జన్మించెను శ్రీయసుండు జన్మించెను నేడు పాయాస మయూరిలో నేడు పాయాస మయూరిలో పరలోకము సైన్యము గూడెను పరలోకము సైన్యము గూడెను మిగవరక్షకుని గురించి పాడెను మిగవరక్షకుని గురించి పాడెను శ్రీయసుండు జన్మించెను శ్రీయసుండు జన్మించెను నేడు పాయాస మయూరిలో నేడు పాయాస మయూరిలో అచ్చయుండగు యేసు వచ్చెను అచ్చయుండగు యేసు వచ్చెను రక్షణంబు సిద్ధపరచెను మనకు రక్షణంబు సిద్ధపరచెను శ్రీయసుండు జన్మించెను శ్రీయసుండు జన్మించెను నేడు పాయాస మయూరిలో నేడు పాయాస మయూరిలో నేడు పాయాస మయూరిలో నేడు పాయాస మయూరిలో హల్లెలూయా. సందడి 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 మన వాట్సాప్లో వాట్సాప్లో ఉంటుంది. సందడి చేద్దామా సంతోషిద్దాం అనే పాటను పాడుకున్నాం. ఈ పాట వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. సందడి చేద్దామా సంతోషిద్దామా రారాజు పుట్టేనని గంతులు వేద్దామా గానము చేద్దామా శ్రీయేసు పుట్టేనని సందడి చేద్దామా సంతోషిద్దామా రారాజు పుట్టేనని గంతులు వేద్దామా గానము చేద్దామా శ్రీయేసు పుట్టేనని మనసున్న రాజు పుట్టాడని సందడి చేద్దామా సంతోషిద్దామా మన కొరకు రాజు పుట్టాడని సందడి చేద్దామా సందడే 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 బెత్లెహేములో సందడి చేద్దామా పశుశాలలో సందడి చేద్దామా దూతలతో చేరి సందడి చేద్దామా గొర్రెలతో చూసి సందడి చేద్దామా బెత్లెహేములో సందడి చేద్దామా పశుశాలలో
పాటలు సందడి చేద్దామా నూతలతో సందడి చేద్దామా గొల్లలతో సందడి చేద్దామా మరిచి సందడి చేద్దామా పాటలతో సందడి చేద్దామా దారిని చేరి క్రీస్తుని చూసి సంతోషించి సందడి చేద్దామా సందడే సందడి సందడే సందడి సందడే సందడి సందడే సందడి సందడే 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 అర్ధరాత్రిలో సందడి చేద్దామా చుక్కలు చూసి సందడి చేద్దామా దారి చూడగా సందడి చేద్దామా గొర్రెలు విడిచి సందడి చేద్దామా అర్ధరాత్రిలో సందడి చేద్దామా చుక్కలు చూసి సందడి చేద్దామా దారి చూడగా సందడి చేద్దామా గొర్రెలు విడిచి సందడి చేద్దామా మరిచి సందడి చేద్దామా మన కొరకు పుట్టని సందడి చేద్దామా చారణ చేరి క్రీస్తుని చూసి సంతోషించి సందడి చేద్దామా సందడే సందడి సందడే సందడి సందడే సందడి సందడే సందడి సందడే 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 రాజును చూసి సందడి చేద్దామా హృదయమాన సందడి చేద్దామా కానుకలిసి సందడి చేద్దామా సాగిన పాడి సందడి చేద్దామా రాజును చూసి సందడి చేద్దామా హృదయమాన సందడి చేద్దామా కానుకలిసి సందడి చేద్దామా సాగిన పాడి సందడి చేద్దామా మరిచి మరిపించి సందడి చేద్దామా మన కొరకు పుట్టని సందడి చేద్దామా చాలను చేరి క్రీస్తుని చూసి సంతోషించి సందడి చేద్దామా సందడే సందడి సందడే 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 సందడి సందడే 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 సందడి చేద్దామా సంతోషిద్దామా రారాజు పుట్టడని గంటలు వేద్దామా గానము చేద్దామా యేసు పుట్టడని సందడి చేద్దామా సంతోషిద్దామా రారాజు పుట్టడని గంతులు వేద్దామా గానము చేద్దామా యేసు పుట్టడని మనసున్న మహారాజు పుట్టడని సందడి చేద్దామా సంతోషిద్దామా మన కొరకు రారాజు పుట్టడని సందడి చేద్దామా సందడే సందడి సందడే 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 హల్లెలూయా. అందరూ లేచి చూడండి, ఆరాధన చేస్తున్నాం. ఎక్కువ ఎక్కువ లైట్ అమ్మా
ఆరాధన పాట పాడుతున్న తర్వాత ఆరాధన చేద్దాం. రక్షకుడు దించినాడు. మన దగ్గర ఉన్న ఆంధ్రక్రైస్తవ కీర్తన నుంచి సాంగ్ నెంబర్ 112 112. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట రక్షకుడు దయించినాడు రక్షకుడు దయించినాడు సక్షణమున పోయి మనాని వీక్షణ ఫలముందు నాము రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దేవుడగు యెహోవా మనం దిక్కుదేవి చూచినాడు రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట గగనము నుండి గరుడుగా ప్రియలు దూత గగనము నుండి గరుడుగా ప్రియలు దూత తగినట్టు చెప్పే వారికి మిగుల సంతోషవార్త రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట వర్తమానము చెప్పే దూత వైభవమున పోవుచున్నాడు వర్తమానము చెప్పే దూత వైభవమున పోవుచున్నాడు కర్తను చూచిన వెనుక కాంతము విశ్రమందప్పుడు రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట పశువుల తొట్టిలోన పశువుల తొట్టిలోన చూడి శిశువును కనుగొందురాని శీఘ్రముగను దూత తెలిపే రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట అనుచుగల్లాలొకరి గోప ప్రాణవాలు చెప్పుకొనుచు అనుచుగల్లాలొకరి గోప ప్రాణవాలు చెప్పుకొనుచు అనుమతించి కడకు క్రీస్తు నందరికి తెలిపినారు రక్షకుడు దయించినాడట
మన కొరకు మరమా రక్షకుడు దయించినాడట రక్షకుడు దయించినాడు రారగొల్ల మోయాలారా రక్షకుడు దయించినాడు రారగొల్ల మోయాలారా సాక్షణమున పోయి మనాని రేక్షణ పరమందు దాను రక్షకుడు దయించినాడట మన కొరకు మరమా రక్షకుడు దయించినాడట రక్షకుడు దయించినాడట మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. హల్లెలూయా. మనందరూ కూడా కొద్ది నిమిషంలో ఆరాధన చేసుకుందాం. దేవుడు మరి రక్షకుడు ఉదయించినాడు ఎవరి కోసం? మనందరి కోసం. అందుకే మనందరూ దేవుడు స్తుతించుకుందాం. స్తోత్రం స్తోత్రం జరుపుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని మొదటి నుండి చివరి వరకు ఆటంకాలు లేకుండా మంచిగా మనందరూ చప్పట్లు కూడా దేవునామాన్ని కనపరుచుకోండి. దేవది దేవ మహిమ రాజా గోత ఈ సంతోషం ఈ సమాధానమైనా మనుషులు ఇచ్చింది కాదు, ఈ లోకం ఇచ్చింది కాదు నైనా, మీరు ఇచ్చిన సంతోషమైనా. మీ దగ్గర సంతోషం ఉంది, సమాధానం ఉంది నా తండ్రి. మరి ఈ లోకంలో సమాధానం లేక సంతోషం లేక అనేక మంది చనిపోతున్నారు తండ్రి, నరకానికి వెళ్ళిపోతున్నారు నైనా. అటువంటి వారి కొరకు ఈ లోకంలోకి వచ్చి కన్యైన మేర గర్భమంది అవతరించిన 2000 సంవత్సరాల క్రితము ఈరోజు మా హృదయంలో ఉదయించిన దేవునికి వందనాలు. ఆ సంతోషాన్ని మేము అనుభవిస్తూ ఇతరులకు పంచడానికి మీరు కృప అనుగ్రహించారు. ఆ గొల్లలు ఆ జ్ఞానులు వచ్చి నేను ఎలాగో ప్రభ దర్శించి తిరిగి సంతోషంగా వెళ్ళారో మేము కూడా ప్రభా నీ మందిరానికి వచ్చి ఇక్కడికి వచ్చి నేను సంతోషంగా మేము మా జీవితాన్ని వెలుగుచ్చినట్లుగా సాధన చేయండి. సంఘాన్ని దీవించి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించు, నన్ను నా కుటుంబాన్ని దీవించు, ప్రైవేట్ మెంబర్స్ని దీవించు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరినీ దీవించు. ఇద్దరు చేసిన మేలు బట్టి చేపచ్చు మేము బట్టి అలాగే ఈ వారంలో నేను అలాగే నెక్స్ట్ ప్రభా సెమీ క్రిస్మస్ ఇంకెన్నైతే ఉన్నాయో డిసెంబర్ జనవరిలో అన్ని ఆరాధన నీ మహిమ కొరకు జరిగించండి ప్రభావ. నీ సన్నిధి మాకు ఇవ్వండి, మీ సంతోషాన్ని ఇవ్వండి. అయినా మాతో ఉన్నామని నమ్ముచుకుంటున్నాను తెలిసి చేసి నమ్మలో ప్లాన్ చేసినాం. అందరూ కూర్చోండి. వాక్యానికి వెళ్ళే ముందు భావన పాడతా సాంగ్ టూ వెర్సెస్. ఆనందమే మహాసంతోషమే యేసు పుట్టెనిలలో, ఆనందమే మహాసంతోషమే యేసు పుట్టెనిలలో, ఆనందమే మహాసంతోషమే యేసు పుట్టెనిలలో, ఆనందమే మహాసంతోషమే క్రీస్తు పుట్టెనిలలో, ఆనందమే మహాసంతోషమే యేసు పుట్టెనిలలో. యెషయా ప్రవచనము నేడు రుజువాయే, జన్మించు కుమారుండు కన్య గర్భమందునా, యెషయా ప్రవచనము నేడు రుజువాయే,
జన్మించే కుమారుండు కన్య గర్భమందునా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినిలలో ఆనందమే మహా సంతోషమే క్రీస్తు పుట్టినిలలో తండ్రి వాగ్దానం నీడు నెరవేరే దేవుని బహుమానం శ్రీయేసుని జన్మము తండ్రి వాగ్దానం నీడు నెరవేరే దేవుని బహుమానం శ్రీయేసుని జన్మము ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినిలలో ఆనందమే మహా సంతోషమే క్రీస్తు పుట్టినిలలో ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినిలలో ఆనందమే మహా సంతోషమే క్రీస్తు పుట్టినిలలో మన యేసు పుట్టినిలలో మన క్రీస్తు పుట్టినిలలో హల్లెలూయా. దేని వాక్యం చదువుకొని ధ్యానం చేద్దాము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుతున్నాను, వినండి అందరూ కూడా. బైబిల్ అందరూ చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వరేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా నుండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడే ఉండి ఆమెను అవమానపరచునలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొంచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును గనక ఆయనకు యేసును పేరు పెట్టుతారు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుతునని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగాను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని. కొంచెం తలుపుతుంది, గాలి వస్తుంది కొద్దిగా దీన్ని. మరి యేసుక్రీస్తు ఎలా పుట్టాడో చక్కని మాటలు మనం ఇప్పుడు చదువుకున్నాం. కొద్ది నిమిషాలు నేర్చుకుందాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అంటే మనం తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ రాయించిపెట్టాడు. ఎట్లనగా తెలుసుకుందాం. ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వరేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండను. ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిందంతే, పెళ్లి కాలే. ఎంగేజ్మెంట్ అయింది, పెళ్ళి కాలేదు. అయితే ఈలోగా ఏమైంది, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అంటే అప్పుడు బాగా గర్భవతి అయిపోయింది. ఇలా జరిగితే లోకం ఏముంటుందమ్మా? ఆమెని మరియను పట్టుకుని ఏముంటుంది లోకం? తప్పు చేసావు, పెళ్లి చేసుకోవడానికి ఒక ఆయన ఉన్నాడు, అతను మోసం చేసావు, అందరూ ఆమె మీద అభండాలు వేస్తారు కదా. మరి మరియా దేవతతో వచ్చి చెప్పినప్పుడు, మరియా దేవప్రాప్తురాలా, నువ్వు పరిశుద్ధాత్మను గర్భం ధరిస్తావు అని అన్నప్పుడు లోకం నా మీద ఎంత వేస్తుంది అన్న సంగతి ఆమెకు తెలిసే తెలీదా? మరి యోసేపు తెలిస్తే ఆయన ఏం చేస్తాడు? వదిలేస్తాడు కదా. అంటే మరియా అన్నీ తెలిసి ఈ గర్భవతినైతున్నప్పుడు పెళ్లి కాకుండా ఏం జరుగుతుంది, లోకమంతాలో కోడే కోస్తుందో తెలిసి భర్త విడిచిపెట్టేస్తాడని తెలిసి కూడా ఎవరికి లోబడ్డదమ్మా? దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇది మరియలో గొప్పదనం. ఏ స్త్రీ అయినా ఒప్పుకుంటుంది అలాగా? జీవితం పాడు చేసుకుంటుంది ఏ స్త్రీ అయినా? నేను దొరికినా దేవదూత, గబ్రియల్ దేవత, ఇంకెవరైనా వెళ్ళు, ఎంతమంది లేరు నజరేతులో, బెత్లెహేంలో, యెరూషలేములో. నేనే దొరికినా
పైగా నా పెళ్ళి కూడా రేపు మాప పెళ్ళి ఆయన వదిలేస్తే నా సంగతి ఎవరు చేసుకుంటాను నన్ను అనొచ్చు కదా. నేను అలా అనలే. లోకం నన్ను నిందించినా పర్వాలేదు, నా భర్త నన్ను విడిచిపెట్టినా పర్వాలేదు, నేను ఎవరి కోసం బ్రతుకుతా? బ్రతికినా యేసు కోసమే, చనిపోయినా యేసు కోసం. ఇది మనం నేర్చుకోవాలి మరియలోంచి అమ్మా. అందుకని ఈరోజు కూడా మరి క్యాథలిక్స్ మనమైతే ఎక్కువగా మనం మరియన్ గురించి తలంచం, కానీ క్యాథలిక్స్ ఈ మధ్యన వాళ్ళు సత్యం తెలుసుకున్నారు. మరియన్ కూడా ఆయన యేసుక్రీస్తు తల్లిగా గౌరవిస్తారు. ఇంతకుముందు విపరీతంగా ఆరాధించేవారు యేసుక్రీస్తు సమానం. ఇప్పుడు తెలుసుకున్న సత్యం తెలుసుకొని మెల్లమెల్లగా ఆమెను ఒక తల్లిగా గౌరవిస్తున్నారు. ఏదైనా ఏమైనప్పటికీ ఆమె ధన్యురాలు. ఎందుకని లోకం ఆమెపై వేసిన అన్నిట్లు కూడా భరించడానికి సిద్ధపడింది. మనం సిద్ధపడతామా? ఏదన్నా ఇదే ఉదాహరణ కాదు, ఏదే ఉదాహరణ. ఏదన్నా మన మీద నేరం ఆరోపణ చేశారనుకోండి, ఏం తప్పు చెప్పినా నువ్వు తప్పు చేశాను అనుకోండి, భరించడం కష్టం. ఒకళ్ళు చెప్తేనే భరించడం కష్టం. లోకం అంతా ఏకమై కొడుకుస్తే అసలు భరించలేం. మరి ఈ లోకంలో ఈ మాటలకు భరించలేక చాలామంది చచ్చిపోయారు తెలుసా. కొంతమంది చాలా సున్నితమైన మనసు ఉంటుంది. తల్లిదండ్రులే తిట్టారని ఫెయిల్ అయిందండి ఒక అమ్మాయి, 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయింది. తల్లిదండ్రులు తిట్టారు, ఏం చేసింది? చచ్చిపోయింది. అంటే అంత సున్నిత మనస్సులు ఉంటారు ఇతరులు, అంటే భరించలేనటువంటి సున్నిత మనస్సులు ఉంటారు. ఏది తల్లిదండ్రులు బయట వాళ్ళు కూడా కాదు, తల్లిదండ్రులే. మరి లోకమంతా కూడగొచ్చి నువ్వు తప్పు చేసావు అని మరియమ్మని అంటే ఎంత బాధపడుతున్నాను. ఏం పట్టించుకోలేదు. ధన్యురాలు నేను, ఎందుకంటే దేవుడు నా గర్భం నుంచి రావడం అనేది నాకు ధన్యత. ఈ జీవితం నాకు అక్కర్లేదు. భర్త ఆయన ఇష్టం, ఏలుకుంటాడు లేదు. నాకు కావాల్సింది దేవునికి లోబడడం అని లోబడింది. అందుకని దేవుడు ఆమెని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడంటే కన్యకలు ఎవరు లేరు అక్కడ, ఎంతమంది ఉన్నారు? ఇలాగ నేను గనక కన్యక ఎన్నుకుంటే ఆమె నాకు లోబడుతుంది అని ముందుగానే తెలిసి దేవునికి. అందుకనే మరియమ్మని ఆయన ఎన్నుకున్నాడు. ముందుగానే జగత్తు పునాది మేరకు ముందే ఎన్నుకున్నాడు. అలాగే మనం ఎంతమంది ఉన్నామో మనందరూ ఆయన ఎన్నుకున్నాడు. మన తల్లి గర్భం ఇంకా పుట్టకముందే మనకు తెలుసు మనల్ని ఎన్నుకున్నాడు ఆయన తన కుమారుడు ద్వారా. అమ్మా తర్వాత ఏం జరిగింది చూడండి. ఆమె భర్తని యోసేపు ఎవరమ్మైనా నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచడం వాళ్ళకి రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. ఈయన కూడా చూడండి, ఈమె నీతిమంతురాలు, దేవుని కొరకు సమస్తాన్ని జీవితాన్ని సమర్పించింది. మరి యోసేపు ఎటువంటి వాడమ్మా? ఈయన కూడా మరి లాంటి వాడు, ఆయన కూడా నీతిమంతుడు అంట. ఇప్పుడు మనం ఉంటే అలా ఏం చేస్తాం? వెంటనే పెళ్ళి క్యాన్సిల్ చేసి చేసేసి మనం ఊరుకుంటాం ఏంటి? కేసు పెడతాం, లేదా అవి పెడతాం. ఇంకా నీకు ఎంత ఇచ్చాను అది ఇచ్చి, నా ఉంగరాలు నాకి, నీకు ఇచ్చి నీ నాకి, అన్ని గొడవ పెట్టుకుని అన్ని లాక్ పిక్కుంటాం. ఊరుకుంటాం ఏంటి? కానీ ఎవరమ్మైనా నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచడం వాళ్ళకి 2 మాటలు ఉన్నాయి అక్కడ. అవమానపరచడం వాళ్ళకి ఒకటి, అవమానపరచడం అంటే నింద మోపడం. ఎందుకులే ఏదేం జరిగిందో నాకు తెలీదు, ఆమె మంచిదని అనుకున్నాను, పోన్లే తప్పైతే దేవుడు చూసుకుంటాడు అని నింద మోపలేదు. తర్వాత ఏం చేశాడమ్మా? రహస్యంగా విడనాడు ఉద్దేశించను. మళ్ళీ రహస్యంగా ఒక విధంగా చెప్పాలంటే డైవర్స్ అంటే ఎంగేజ్మెంట్ ఏంటంటే హాఫ్ మ్యారేజ్ అయినట్టే కదా. వదిలిపెట్ట పత్రిక అయితే రాసుకొని అగ్రిమెంట్ రాసుకొని వదిలిపెట్టేద్దాం. ఎలాగో బహిరంగానా, ఎవరికి తెలియకుండా. అంటే నీతిమంతుడైనటువంటి యోసేపు ఎవరికి, మళ్ళీ ఆమెకి మచ్చగా కలగకూడదు జీవితానికి, ఆమెకి డాగు రావద్దు, ఎవరు ఆమెని పేరెత్తి చూపకూడదు. అంత నీతిమంతుడే అంట యోసేపు. దేవునికి స్తోత్రం హల్లెలూయా అని చూడండి. మరి దేవునికి తెలియదా ఎవరు ఎటువంటి వారో? మనుషులు పై రూపం లక్ష్య పెట్టుదురు, దేవుడు ఏం లక్ష్య పెట్టు. వాళ్ళిద్దరి హృదయంలో ఉన్నటువంటి దేవుని మీద ఉన్న భయభక్తులు తెలుసుకుని వాళ్ళిద్దరిని ఎన్నుకున్నాడు దేవుడు. ఈమెని మరియమ్మ నేను ఎన్నుకుంటే యోసేపు ఆమెని ఏం చేయడు, ఏలుకుంటాడు అని ముందు తెలుసుగా లేదా? ఆయనకి తెలుసు. కానీ ఇంకా యోసేపుకి ఏం తెలీదు. కానీ ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మరియమ్మ ఓకే దేవుని కోసం అన్నాడు, అరే నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇలా గర్భం దాల్సింది, నేను విడిచిపెట్టాలి అంటే ఎంత మానసిక క్షోభ ఉంటుంది యోసేపుకి. అన్నీ భరించాడు ఆయన కూడా. అప్పుడు ఏం జరిగిందమ్మా? 20వ వచనం. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొని ఉండగా ఎలాగ విడిచిపెడదాము, ఆమెకి మాట రావద్దు, కర్ర విరకూడదు, పాము చావకూడదు అంటారు. అలా ఏం చేద్దామని ఆలోచించుకుంటున్నాడంట. అప్పుడు ఏం జరిగిందమ్మా? ఇదిగో ప్రభుత్వతో స్వప్నముందు అతనికి ప్రత్యక్షమే దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యని మరిన్ని చేర్చుటకు భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. దేవుని స్తోత్రం హల్లెలూయా. నీవు అనుకుంటున్నట్టుగా ఆమె తప్పు చేయలేదు. ఆమె పవిత్రురాలు, నిష్కరంకురాలు. ఆమె నేను అనుకున్నాను దేవుని ఆత్మ వల్ల గర్భం ధరించింది, తప్పు చేయడం వల్ల జరగలేదు ఈ సంగతి. అంచేత నువ్వు ఏం దిగులు పడొద్దు. ఆమె పరిశుద్ధాత్మ గర్భం ధరించింది, ఆమెను చేర్చుకోవడానికి నువ్వు ఏం భయపడొద్దు. మంచిగా వెళ్ళి హ్యాపీగా తర్వాత మ్యారేజ్ చేసుకో అని దేవుడు చెప్పేసాడంట. అవునా? అప్పుడు ఎంత సంతోషం ఉంటుంది చెప్పండి.
దేవుడు పరిశుద్ధాత్మ వలన గర్భం, నేనేమో తప్పు అనుకున్నాను, తప్పు ఏం చేసిందేమో, నాకు మోసం చేసిందని అనుకున్నాను, ఇదా నిజమా అని తెలుసుకొని నాకు ఎంత సంతోషం ఉంటుందమ్మా. తర్వాత ఇంకో మాట చెప్పాడు, ఆమె గర్భం ధరించిన పరిశుద్ధాత్మ కనిది. తర్వాత ఏమన్నాడు 28వ వచనంలో, ఆమె కుమారుని కనును తన ప్రజలను వారి పాపమును ఆయనే రక్షించడానికి ఆయన యేసుని పేరు పెడుతున్నాను. మామూలు వ్యక్తి కాదమ్మా ఈయన, మామూలు అందరిలాగా పుట్టినాడు కాదు. ఈయన ప్రజలందరి లోక పాపను మోసుకోవడానికి పుట్టినటువంటి దేవుని గొర్రె పిల్ల. అందుకని ఆయనకి ఏం పేరు పెడతారు? యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. ఇది సువార్త. ఎందుకు రక్షకుడు ఎందుకు కావాలి ఈ లోకానికి? ఈ లోకంలో ఏముందమ్మా? పొద్దున్న చూసాం కదా, ఎక్కడ చూసినా అన్యాయం, పాపం 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 పాపం. ఈ పాపంలో మనం రక్షించేది ఎవరు? ఎవరు లేరు, ఎవరు రక్షించలేరు. ఎంతోమంది రక్షకులుగా మేము రక్షిస్తామని వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయి ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు. వాళ్ళ సమాధానం అన్నీ ఇప్పుడు ఉన్నాయి. తవ్వితే ఏం కనబడతాయి? వాళ్ళ ఎముకలు కనబడతాయి. ఎవరు మనం రక్షించేవారు ఎవరు లేరు. ఎవరు రక్షించారు? మనం రక్షించేది ఎవరమ్మా? ఏదో అక్కడ. అందరు నమ్ముతున్నారా? మరి అటువంటి గొప్ప దేవుడిని మనం ఎన్నుకున్నామమ్మా. ఈరోజు నీకు ఇంత సంతోషం, నాకు ఇంత సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ద్వారానే, ఆయన ద్వారానే అమ్మా. మనకు క్రైస్తవులో ఉన్నటువంటి గొప్ప సుగుణం ఏంటి తెలుసా? అందరికీ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అన్ని మతాల వారికి శోధనలు వస్తాయి, మనకు వస్తాయి. మనకి ఏంటి ధైర్యం? ఎన్ని శోధనలు వచ్చినా నా పక్కన ఎవరు ఉంటారు? యేసు ఉంటాడు, నేను గట్టెక్కిస్తాడనే విశ్వాసంతో వెళ్ళిపోతున్నాం మనందరం కూడా. ఎన్ని శోధనలు వచ్చినా అమ్మా. లోకం అలాగా ఉండదు, మా లోకం వేరు, మనం వేరు. అంత భరోసా నీకు ఇచ్చాడు యేసే పుట్టి ఈ లోకానికి. నేనున్నాను, భయపడదు. ఏమన్నా భయపడొద్దు, మరి దయాప్రాప్తిలో భయపడదు. యేసుక్రీస్తు అనేక సార్లు శిష్యులకు ఏమన్నాడమ్మా? భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు. ఈరోజు మనతో కూడా చెప్తున్నాడు, భయపడకండి, నేనున్నా, మేము రక్షించడానికి పుట్టా. మళ్ళీ ఇంకేమన్నాడమ్మా? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టెదరు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరం దేవుడు మనకు. భార్య భర్తకి తోడుకుంటుంది, భర్త భార్యకి తోడుకుంటారు. ఎంతకాలం? ఈ లోకం విడిచిపెట్టే వరకు. పిల్లలు ఉన్నారు, ఎంతకాలం? ఎవరెవరేం విడిచిపెట్టేవారు. మరి దేవుడు ఈ లోకంలో ఉన్నంతకాలం తర్వాత దేవుడు మనకు తోడు. దీని స్తోత్రం హల్లెలూయ. నేను చెప్పాను కదా, తల్లిదండ్రులు మన ఎక్కడికి వెళ్ళి అక్కడ వస్తారా? మనతో వచ్చేది ఎవరు? మన నీడ. అది వరకు ఎక్కడి వరకు వస్తుంది? పుట్టినప్పుడు నీడ వస్తుంది, మళ్ళీ సమాధి దగ్గరికి వస్తుంది మన దగ్గరికి. సమాధికి వెళ్ళిపోగానే మళ్ళీ నీడ నాతో పాటు. కానీ బ్రతికినా చనిపోయినా రాబోతున్న దినాలు మన తోడుగుండేది ఎవరమ్మా? యేసయ్య. ఇలాగ ఎవరు ఉంటారు తోడుగా? భార్యాభర్తలు కాసేపు 10 నిమిషాలు ఉంటే కొట్లాటలు, తల్లిదండ్రులు ఉంటే కొట్లాటలు, స్నేహితులైనా కొట్లాడి ఎంతమంది విడిపోతున్నారు. మనుషులు మనందరం కూడా ఎవరెవరికి తోడు కాదు. అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాం, పోలే. కానీ మన దేవుడు అటువంటి కాదు. మరి ఎన్ని తప్పులు చేసి ఉంటాం చెప్పండి? దేవుడు ఎన్నిసార్లు విసుకుంటుంటాం దేవుడిని, ప్రభుని. అన్నీ భరిస్తున్నాడు, అయినా పర్లేదు, నా బిడ్డలే, పోన్లే అని చెప్పేసి మనందరూ కూడా ఆయన తన గుప్పుల్లో పెట్టుకొని తన దక్షిణ హస్తం చేత మనందరూ దీవిస్తున్నాడు. ఓకే, మనకు తోడు ఈ లోకంలో అంతకాలం తోడే. నువ్వు మీ ఇంటికి వెళ్ళినా తోడుకుంటాడు, చర్చికి వచ్చినా తోడుకుంటాడు, మా ఇంటికి వచ్చిన తోడుకుంటాడు, మీ ఇంటికి వెళ్ళినా తోడుకుంటాడు, ఎక్కడికి వెళ్ళినా ఎవరు రారు మన తోడు, యేసే వస్తాడు. నేను స్తోత్రం హల్లెలూయా. ఆయన పేరేంటమ్మా? ఇమ్మానుయేలు. 2 పేర్లు చెప్పాను ఇప్పుడు. ఏంటి? మొదటిదేంటి? రక్షకుడు. యేసు అంటే రక్షకుడు. అంటే ఈ లోకంలో మనం అన్ని విషయాల్లో రక్షించేవాడు ఉన్నాడు. ఏం భయం లేదు మనకి, ఎన్ని శోధనలు వచ్చినా. రెండవది, గాఢాంధకారంలో వెళ్ళినా మనకు ఎవరు తోడుకుంటారు? యేసే తోడుకుంటారు. అందుకని ఒక మాట యెషయా గ్రంథంలో అన్నాడు. ఏమన్నాడమ్మా? అడవిలో వెళ్ళినప్పుడు నేను ఉంటాను నీతోటి, అగ్నిగుండంలో వెళ్ళినప్పుడు ఉంటాను, నీళ్ళలో వెళ్ళినప్పుడు ఉంటాను. ఉన్నాడా లేదా? మేషకు అబ్జక్ శత్రువులు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? అగ్నిలో. మరి దేవుడు ఉన్నాడా లేదా అక్కడ? మరి 12 మంది శిష్యులు గలిలీ సముద్రంకి వెళ్ళిపోతే వరదలు వచ్చేసినాయి, తుఫాన్లు వచ్చేసినాయి, అక్కడ ఉన్నాడా లేదు దేవుడు? మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన మనల్ని ఆఖరిది ఏమన్నాడు చూడండి, 24 వచనం. నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేసుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండాను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టి. ఎంత చక్కని మాట చూడండి. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏం చేశాడమ్మా? ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి పెళ్ళే వరకు ఆమె ముట్టకుండా ఆమెతో కాపన చేశాడు. తర్వాత యేసే పుట్టిన తర్వాత ఇక్కడ మనం నేర్చుకున్న సంగతి ఏంటమ్మా? తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి. ఇప్పుడు మనము దేవుడు మనకి ఇచ్చే రక్షణ కానీ దేవుని తోడు మనకు రావాలని మనం ఏం చేయాలి? దేవుడు చెప్పిన మాటలు మనం గైకొనాలి, వినాలి, గైకొనాలి. ఆ ప్రకారం చేసినప్పుడు దేవుడు మనం విడను ఎడబాయను. అటువంటి దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.
దేవునికి వందనాలు స్తోత్రమునైనా ఈ రాత్రి సమయంలో మేమందరం కూడా మరి తండ్రి గొప్ప రక్షకుడికి ఈ లోకంలో పుట్టినావు తండ్రి. ఇమ్మానుయేలుగా మాకు తోడుకుంటున్నావు నాయన. మా జీవితకాలం అంతా ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత కూడా మాకు తోడుకుంటానని సెలవిచ్చిన దేవుడు. దేనికి మేము భయపడవద్దని చెప్పిన దేవానికి వందనాలైనా. ఇగో చిన్న మందని ఎన్నుకున్నావునైనా, ఈ చిన్న మందని దీవిస్తే ఆశ్రయించినానైనా. ఇగో ఈరోజు ఈ సంతోషాన్ని సంబరాన్ని మాకు ఇచ్చావునైనా నీకు వందనాలు ప్రభా. మా గృహాన్ని దీవించినానా, మరి సంఘాన్ని దీవించదండి, వారి కుటుంబంలో చిన్నవారు పెద్దలను దీవించినానా, నా కుటుంబాన్ని ప్రభా, భార్యని, అలాగే ప్రభా కుమార్తె అల్లుడు గారు, అలాగే ప్రభా మన అక్ష నేహాన్, అలాగే ప్రభా మరి నితిన్ భావన, ఇంకా ప్రభా బుజ్జిది మరి దిలీప్, అందరినీ పేరు వేసుకుని ఆశించి దీవించినాను. రక్త సంబంధాన్ని దీవించినాను ప్రభా. నువ్వు లేకపోతే మేము లేమునా తండ్రి. అలాగే ఎంతమంది ప్రతి కుటుంబాన్ని ఆశ్రయించు. ఇప్పుడు మేము ప్రభు ఇక్కడ అయిన తర్వాత మరి మందిరానికి వెళ్ళి అక్కడ ప్రతి కుటుంబాన్ని ఆరాధన పెట్టుకొని చిన్నగా ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినైనా నీ రక్షణ నీ తోడు మాకు దయచేయమని ఏ సత్పరిశుద్ధ నామములో ప్రార్థన చేసినాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నా పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమైన చోట్ల భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన అందరూ అనుమతించాము, మా నడుస్తున్న క్షమించడం ప్రకారం మనం క్షమించము, మా శోధనలు తెక దృష్టిని తప్పించము. రాజ్యము శక్తి మహిమ బలం తండ్రి. మన ప్రభుని యేసుక్రీస్తు పాత్రని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మను విశ్వాసం మనంతో నడిపించును గాక. అది హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ పాడాం కదా, ఒక చరణం పల్లవి చరణం పాడాం, పొద్దున పాడాం కదా చర్చిలో. నా యేసే పుట్టిన నాకే పుట్టిన రోజు, నా యేసు రాజు నాకే పుట్టిన రోజు పండుగ. యేసురాజు నాకే పుట్టిన రోజు, యేసురాజు నాకే నూట 49 కీర్తన చూడండి. 149 కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం పాడుడి. తర్వాత 2వ వచనం ఏముందమ్మా? ఇశ్రాయేలు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి. మరి యేసుక్రీస్తు ఎవరమ్మా? యేసుక్రీస్తు రాజును బట్టి మనం ఆనందించాలి. ఇప్పుడు 3వ వచనం ఏముంది? నాట్యముతో వారు ఆయన నామను స్తుతించుదురుగాక, తంబురతోనూ సితారతోనూ ఆయన గురించి గానం చేదురుగాక. ఎంతవరకు ఏం చేసాం మనం? గానం చేసాం. ఏం మిగిలిపోయింది? అది మిగిలిపోయింది. మరి అది చేస్తేనే 3వ వచనం అవుతుంది. ఇప్పుడు ఎవరు నాట్యం ఆడుతున్నారో చెప్పాలి. పిల్లలు ముందు పిల్లలు ఓ అమ్మా, నువ్వు ఇంకెవరు అమ్మా? ఎవరు ఇందాక నువ్వు 3 మంది అన్నారు. రోషన్ ఎవరు? విన్సీ అండ్ రోషన్ రండి దా. మీ పాట ఏంటి చెప్పండి? ఏం పాట అది? గాడ్ మేడ్ చూడు, గాడ్ మేడ్ మీ
స్పెషల్. ఇది ఇదేనా? అమ్మా బుజ్జి బుజ్జి అక్క ఇదిగో బుక్లను కలెక్ట్ చేసుకోండి. ఏంటి అమ్మా కూర్చోండి. ఇప్పుడు ఎవరు వేస్తున్నారు? ఇప్పుడు తెలిసి ఒక్కదానా ముగ్గురునా? అందరు కూర్చోండి, చట్లండి. ఓకే, రెడీ? ఎవరు మాట్లాడద్దు. God made me special. Yes, He did. God made me special. I'm His kid. God made me. God made me special. Yes, He did. God made me special. I'm His kid. God made me special, oh so right. God made me special, day and night. Tiny hands, tiny feet. God made me oh so sweet. With His love I'm complete. God made me can't be beat. God made me special, yes He did. God made me special, I'm His kid. God made me special, oh so right. God made me special, day and night. Smiling face, shining eyes, God's creation, no surprise. With His care I will rise. God made me oh so wise. God made me special, yes He did. God made me special, I'm His kid. God made me special, oh so right. God made me special, day and night. In His hands I will grow, God's love I always know. With His light I will glow, God made me this I show. God made me special, yes He did. God made me special, I'm His kid. God made me special, oh so right. God made me special, day and night. Smiling face, shining eyes, God's creation, no surprise. With His care I will rise. God made me oh so wise. God made me special, yes He did. God made me special, I'm His kid. God made me special, oh so right. God made me special, day and night. Praise the Lord. Next. అక్కడ కల్పిస్తారా? బాగా కల్పిస్తారా? కన్యా మరియ గర్భమందు పుట్టినాడు, రక్షకుడు పుట్టినాడు, యేసయ్య పుట్టినాడు. అర్ధరాత్రి వేళలోన పుట్టినాడు, రారాజు పుట్టినాడు, మహారాజు పుట్టినాడమ్మా. కన్యా మరియ గర్భమందు పుట్టినాడు, రక్షకుడు పుట్టినాడు, యేసయ్య పుట్టినాడమ్మా. అర్ధరాత్రి వేళలోన పుట్టినాడమ్మా, రారాజు పుట్టినాడమ్మా, మహారాజు పుట్టినాడు. నీకోసం నా కోసం పుట్టినాడమ్మా, పుట్టుడే మహారాజుగా పుట్టినాడమ్మా. మార్గం సత్యం జీవం యేసయ్యే. సందడి మొదలాయి మన యేసయ్య పుట్టాడని, సందడి మొదలాయి మన రాజు పుట్టాడని, సందడి మొదలాయి మన యేసయ్య పుట్టాడని, సందడి మొదలాయి మన రాజు పుట్టాడని.
తరను తెచ్చినారమ్మ తరదరి చూపినదమ్మ బంగారు సంబలి గోలము తెచ్చి ఇచ్చినారమ్మ నన్నుల ఇచ్చినారమ్మ ఇసుక ఇచ్చినారమ్మ దేశము నుండి జ్ఞానులు వచ్చినారమ్మ తారను తెచ్చినారమ్మ తరదరి చూపినదమ్మ బంగారు సంబలి గోలము తెచ్చి ఇచ్చినారమ్మ జ్ఞానుల ఇచ్చినారమ్మ ఇసుక ఇచ్చినారమ్మ మంచి శుభవార్త తెలిపినారమ్మ పిల్లలు గంతులు వేసి గణము చేసినారమ్మ నిలబడి పూజించారమ్మా సందడి మొదలాయి మన యేసయ్య పుట్టాడని సందడి మొదలాయి మన రాజు పుట్టాడని సందడి మొదలాయి మన యేసయ్య పుట్టాడని సందడి మొదలాయి మన రాజు పుట్టాడని ఓకే ఓకే సార్, ఇది నేను మారుస్తున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎస్తేర్ వస్తుంది. ఎస్తేర్ ఇంకా ఎస్తేర్ పాటు ఎవరు వస్తారు? మహేష్ రెడీ? ఎస్తేర్ ఏది? ఇక్కడ ఇంకా శివా ఇంకెవరు? రెడీ? ఎవరెవరు? ఎవరెవరు? ఇంకా అందరూ వచ్చారా? ఎస్తేర్ ముందున్నారా? ఎస్తేరు సలే ముగ్గురు ఉన్నారు. ఇద్దరు వెనకాల ఉన్నారు. ఇంకెవరు ఉన్నారు? తబిత వెనకాల ఇంకెవరు? వద్దా ఇష్టం. ఇంకెవరున్నారు? ఏంటది? కూర్చోండి కూర్చోండి పిల్లలు కూర్చోండి. స్టార్ట్ చేయనా? ఇందుకు వస్తుందా దీవునా? ఎవరికి వస్తుంది? నువ్వు చూసి చెప్పి వాళ్ళు వేసి మీకు ఎలా వస్తాయి చేయడమా? లాస్ట్ వరకు అదే చెప్పు. స్లోగా స్లోగా కొద్ది స్లోగా స్లోగా Yes.
ಬಂದು ಮನ ಕೋಸ ತಿರುಗಿ ಬತ್ತರು ದೇವಲೋಕಂ ಬಿಡಿಸಿ ಬಂದು ಕನ್ಯ ಮರಿಯ తల్లి రక్షకుడిగా లోక పాపం కాంచనికి గొర్రె పిల్లగా కన్య మరియ తల్లి రక్షకుడిగా లోక పాపం కాంచనికి గొర్రె పిల్లగా స్థలం చూసేసేయండి. రావద్దు అంటే రావద్దు. కప్పర్రో ఇదానికి యుగా గోత్రం తెప్పుతారయ్యో పాపరోగ తీసానికి పాపమిల్లకుండవతారయ్యో కప్పర్రో ఇదానికి యుగా గోత్రం తెప్పుతారయ్యో ఆగదు. పాపం అది వెరీ గుడ్. కొద్దిగా స్లోగా ఊరువాడ పెండకల్లి వేసే మనకు భగవంతుడు ఊరువాడ పెండకల్లి వేసే మనకు పాడు స్వర్గలోకం నారు మనసు స్వర్గలోకం నారు మనసు యేసుదేవుని ఈ పాట రేపు పొద్దున వరకు వస్తుంది. రక్షణ
పెట్టినా ఓకే ఓకే ప్రైజ్ సలోమి చూసి అందరూ వెరీ గుడ్ సందడి ఓకే మళ్ళీ వస్తావా ఓకే